బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనదేవతల ఒడిలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. సెక్రటేరియట్ లో కాకుండా తొలిసారి తెలంగాణ కేబినెట్ బయట జరుగుతుంది. అది కూడా మేడారం జాతరలో జరుగుతోంది. ఇక మేడారంలో కేబినెట్ భేటీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి సీతక్క కేబినెట్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం మేడారం వస్తూ ఉన్నారు. మేడారంలో కేబినెట్ భేటీ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. వనదేవతలకు సంబంధించినటువంటి ఒడి లోపల కేబినెట్ మీటింగ్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చరిత్రలోనే ఈ కేబినెట్ మీటింగ్ అనేటువంటి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజల కోసం నిర్దేశించినటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడంలో భాగంగానే ఈరోజు కేబినెట్కి సంబంధించినటువంటి మీటింగ్ మేడారంలో నిర్వహించడం. అందులో ప్రధానంగా మనం చూడొచ్చు, మేడారంలో ఉన్నటువంటి అమ్మల గద్దెల వద్ద మొత్తంగా కూడా ఈ కేబినెట్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా కేబినెట్ మీటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా మొత్తంగా కూడా ఈ మీటింగ్ లోపల కేబినెట్కి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా అటెండ్ కావడం కోసం ఏర్పడి అధికారులు పెద్ద ఎత్తున పూర్తి స్థాయి లోపల ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయి లోపల మంత్రి సీతక్కకు సంబంధించినటువంటి నేతృత్వం లోపల ఆమె కనసన్నల లోపల మీటింగ్ అయితే కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి కూడా అధికారులు ఈ సమావేశాన్ని కేబినెట్ మీటింగ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా అంటే ఒక ఇండికేషన్, తెలంగాణ సమాజానికి ఒక ఇండికేషన్ ఇవ్వడంలో భాగంగానే ఈ కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు మనకు ఒక అర్థమైతే అవుతుంది. సరిగ్గా ముఖ్యమంత్రి 5 గంటలకి కేబినెట్ మీటింగ్ కోసం 5 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా దాదాపు గంటన్నర పాటు కేబినెట్ మీటింగ్లో పాల్గొని వివిధ కీలక నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.